అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే అందిందండి. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2025లో ప్రారంభమైన అన్నదాత సుఖీభవ పథకం 3 విడతల్లో గత సంవత్సరంలో 20,000 రూపాయలనైతే అందజేయడం జరిగింది. ఇప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో కలిపి మనకు మొదటి విడత డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మొదటి విడతలో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున రావడం జరుగుతుంది. 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రావడం జరుగుతుంది. మొత్తం 7,000 రూపాయలు అయితే అన్నదాత సుఖీభవ పథకం కింద రావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే అన్నదాత సుఖీభవ పథకానికి మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి రెండింటికి సపరేట్గా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ డబ్బులు రావడం కోసం రైతన్నలు ఏమేమి చేయాల్సి ఉంటుంది, అలాగే ఈ డబ్బులు కొత్తగా ఎవరికైనా రావాలి అంటే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, ఇలాంటి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండూ కలిసి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయలను అయితే అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. గత సంవత్సరంలో 20,000 రూపాయలని 3 విడతల్లో అందించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం 2026 ఆర్థిక సంవత్సరం మొదలైన నేపథ్యంలో మొదటి విడత డబ్బుల్ని విడుదల చేస్తూ నిర్ణయం అయితే తీసుకుందన్నమాట రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత అయితే విడుదల కాబోతోంది. 2019లో ప్రారంభమైన పీఎం కిసాన్ 22 విడతల్లో 44,000 రూపాయలను అయితే అందించడం జరిగింది. అన్నదాత సుఖీభవ ఇప్పటి వరకు 3 విడతల్లో 14,000 రూపాయలు అయితే అందించడం జరిగింది. మొత్తం ఇప్పుడు 20,000 రూపాయలు గత సంవత్సరంలో అందించడం జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించి మొదటి విడత డబ్బులను అయితే విడుదలకు సిద్ధమైంది ప్రభుత్వం. అన్నదాత సుఖీభవకు 6,600 కోట్ల రూపాయలను బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది. గత సంవత్సరంలో 46,50,000 మంది రైతులు దీనివల్ల లబ్ధి అయితే పొందడం జరిగింది. ఎప్పటి నుంచి ఈ డబ్బులు విడుదలవుతాయి అంటే ఈ డబ్బులు వచ్చేసి మే నెల చివరి వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి. ఈ డబ్బులు మీకు ఏ ఇబ్బంది లేకుండా పడాలి అంటే కొన్ని విషయాలు అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటి అంటే మొదటగా వచ్చేసి మీరు ఈకేవైసీని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రతి విడతకు ముందు ప్రభుత్వం ఈకేవైసీ అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడైతే ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేయించుకొని రైతులకు డబ్బులు అయితే పడవండి. అలాగే అన్నదాత సుఖీభవకు ఈకేవైసీ చేయించుకోవాలంటే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకుల్ని కలిసి ఈకేవైసీ బయోమెట్రిక్స్ వేసి ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. రైతు బ్రతికే ఉన్నాడని, లబ్ధి బుక్ చేసుకున్న రైతే, రిజిస్టర్ చేసుకున్న రైతే పొందుతున్నాడని తెలుసుకోవడం కోసం ప్రభుత్వం ఈకేవైసీ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఫార్మల్గా ప్రతి విడతకు ముందు జరిగేదంతే అన్నమాట. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య. ఈ రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా రైతుల్ని గుర్తించడం జరుగుతుందన్నమాట. కాబట్టి రైతన్నలందరూ ఈ రిజిస్ట్రేషన్ ఐడిని ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే ఆధార్ కార్డును మనం ఉపయోగిస్తున్నామో అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఉపయోగిస్తాము. మీరు ఇంకా చేయించుకున్నట్టయితే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో మీకు పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు మరియు మీ ఆధార్ కార్డును ఇచ్చినట్టయితే వాళ్ళు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయడం జరుగుతుంది. మీ ఫోన్కి ఓటీపీలు రావడం జరుగుతుంది. ఈ ఓటీపీల ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా 90% మంది రైతన్నలు అయితే ఇది పూర్తి చేశారు. ఇంకా కొంతమంది రైతులు అక్కడక్కడ మిగిలి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని పూర్తి చేసినట్టయితే మీకు ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎన్పిసిఐ లింక్ అండి. ఈ ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అయితే పడడం జరుగుతుంది. కాబట్టి
ఎన్పిసిఐ లింకింగ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింకింగ్ లేని రైతులకు డబ్బులు హోల్డ్లో పడడం జరుగుతుంది కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక వెబ్ ల్యాండింగ్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న పేరు అలాగే ఆధార్ కార్డులో ఉన్న పేరు రెండు కరెక్ట్గా మ్యాచ్ అయితేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మీరు వెబ్ ల్యాండింగ్లో మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. వేరే వాళ్ళ ఆధార్కు లింక్ అయిపోయి ఉంటాయి. అలాంటి సమయంలో మీకు ఈ డబ్బులు అయితే రావు. మళ్ళీ మీరు రెక్టిఫై చేసుకున్నట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇలా మనకు రైతన్నలందరూ రెడీగా ఉన్నట్టయితే మే నెల చివరి వారంలో అయితే డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి. కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలంటే అన్నదాత సుఖీభావ పథకానికి దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, మీ 2 ఫోటోలు అలాగే ఫోన్ నంబరు ఇచ్చినట్టయితే వాళ్ళు అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారు. వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ వివరాలను ఎంటర్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్నిటిని అప్లోడ్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. లేదా మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీకు డాక్యుమెంట్స్ అన్నిటిని ఇచ్చినట్టయితే వాళ్ళే అప్లోడ్ చేసి మీకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేస్తారు. ఈ విధంగా కొత్తగా ఎవరైనా రైతులు పట్టాదారు పాస్ పుస్తకం పొంది ఉన్నట్టయితే వాళ్ళైతే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చు. ఇక లిస్ట్లో పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకైతే pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి స్టేట్ నేము, జిల్లా పేరు, విలేజ్ పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ విలేజ్లో ఎవరెవరైతే డబ్బులు పొందుతూ ఉన్నారో పీఎం కిసాన్ ద్వారా వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుంది. వాళ్ళందరి పేర్లో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీకు కూడా డబ్బులు అయితే వస్తాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిన అన్నదాత సుఖీభవ లిస్ట్ని చెక్ చేసుకోవడం కోసం అన్నదాత సుఖీభవ.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్టయితే ఆధార్కు లింక్ అయిన మొబైల్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని కూడా ఎంటర్ చేస్తే మీ స్టేటస్ అనేది తెలుస్తుందన్నమాట. ఈ విధంగా రైతన్నలు మీ పేరు ఉందో లేదో అయితే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. పేరున్న రైతన్నలందరికీ మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇక ఉలి రైతులకైతే నష్టపరిహారం అందించిందండి మన రాష్ట్ర ప్రభుత్వం. కడప, కర్నూలులో 37,752 మందికి హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున మొత్తం 128.33 కోట్ల రూపాయలను డబ్బులైతే అందించడం జరిగింది. ఇక మింతా తుఫాను బాధితులకు కూడా నష్టపరిహారం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటోంది. ఇక కౌలు రైతులకు 20,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కౌలు రైతులకు కూడా ఐసీసీఆర్సీ కార్డ్స్ ఉన్నట్టయితే ఈ విడతలోనే 20,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.